కేబినెట్ లో కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయిస్తున్నారు. భూపేంద్ర యాదవ్ కు అటవీ పర్యావరణ శాఖ, కిరణ్ రిజిజుకు పార్లమెంటు వ్యవహారాలు, మన్సుఖ్ మాండవియాకు స్పోర్ట్స్ లేబర్ శాఖలు కేటాయించింది కేంద్రం. రైట్, పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మదర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదర్, చెప్పండి, శాఖల కేటాయింపు పూర్తయిందా? సౌజన్య, ఆల్మోస్ట్ శాఖల కేటాయింపు ఫైనల్ అయినట్టుగానే తెలుస్తా ఉంది. ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు నితిన్ గడ్కరీకి సంబంధించి ఆయనకు గతంలో ఆయన దగ్గర ఉన్నటువంటి రవాణా మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర ఉంది. ఆయనతో పాటు అజయ్ టామ్టా అలాగే హర్ష్ మల్హోత్రా ఇద్దరు కూడా ఆ శాఖకు సంబంధించి సహాయ మంత్రులుగా ఉండబోతున్నారు. ఇక విదేశాంగ శాఖ గతంలో జయశంకర్ దగ్గర ఉంది. ఇప్పుడు కూడా సేమ్ ఆయనకు మళ్ళీ అదే శాఖను కట్టబెట్టారు. రైల్వే శాఖకు సంబంధించి కూడా అశ్విని వైష్ణవ్కే ఆ శాఖను కేటాయించారు. ఈ శాఖను కొంత మారుస్తారనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ తిరిగి మరొకసారి అశ్విని వైష్ణవ్కే రైల్వే శాఖను కేటాయించారు. రాజ్నాథ్ సింగ్ దగ్గర ప్రస్తుతం రక్షణ శాఖ ఉంది. మరొకసారి కూడా 3.0 కేబినెట్ లో కూడా రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగే వ్యవహరించబోతున్నారు. ఇంకా నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ మంత్రిగా మరొకసారి ఎక్స్టెన్షన్ లాగానే మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఆమె ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు మరొకసారి అదే శాఖను ఆమె కేటాయించారు. అమిత్ షా ఆయన దగ్గర కేంద్ర హోంశాఖ ఉంది. ప్రస్తుతం ఈ 3.0 కేబినెట్ లో కూడా అమిత్ షా దగ్గర కేంద్ర హోంశాఖనే ఉంటుంది. మిగతా శాఖలకు సంబంధించి మనోహర్ లాల్ ఖట్టర్ అనే హర్యానా రాష్ట్రంలో సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో చోటు అనేది దక్కింది. ఆయనకి పట్టణాభివృద్ధి శాఖ సంబంధించి ఇంధన మంత్రిత్వ శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ఈ శాఖలు అనేది కూడా ఆయన కేటాయించారు. ఇక శ్రీపాద యశోసాగర్ ఆయన సహాయ మంత్రిగా ఉంటారు ఈ శాఖకు సంబంధించి, ఇంధన శాఖకు సంబంధించి. హర్దీప్ సింగ్ పూరి ఆయన పెట్రోలియం శాఖ ఇచ్చారు. గతంలో ఆయన దగ్గర సివిల్ ఏవియేషన్ సంబంధించిన శాఖ ఉండే, ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధించి శాఖ అనేది కూడా మార్చారు. వారితో పాటు ధర్మేంద్ర ప్రధాన్ గతంలో పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే, ఇప్పుడు ఆ శాఖను మార్చారు. ఆయనకు వేరే శాఖ అనేది కూడా కేటాయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయనకి వ్యవసాయ శాఖ కట్టబెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించి హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖను ఆయనకు అప్పచెప్పారు బాధ్యతలు అనేది. ఇక శోభా కరందాలే చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన శాఖను ఆమె కేటాయించారు. జితన్ రామ్ మాంజీ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి శాఖ అనేది కూడా కేటాయించారు. ఇక కిరణ్ రిజిజుకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అనేది కూడా అప్పచెప్పారు. ఇక సిఆర్ పాటిల్ కు జలశక్తికి సంబంధించినటువంటి శాఖనిచ్చారు. గతంలో గజేంద్ర సింగ్ షెకావత్ ఈ శాఖను వ్యవహరించారు. బట్ ఇప్పుడు ఆ శాఖను గజేంద్ర సింగ్ షెకావత్ నుంచి సిఆర్ పాటిల్ కు మార్చారు. ఇక రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయానంకి సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు. గతంలో ఈ శాఖ 2014లో అశోక్ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి టీడీపీ నేతకు ఈ శాఖను కేటాయించారు. ఇప్పుడు మళ్ళీ ఈ కేబినెట్ లో 3.0 కేబినెట్ లో రామ్మోహన్ నాయుడుకి ఈ శాఖ అనేది కూడా కేటాయించారు. ఇక గజేంద్ర షెకావత్ కి సాంస్కృతిక మరియు పర్యాటక, ప్రస్తుతం ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఈ శాఖను గజేంద్ర సింగ్ షెకావత్ కు కేటాయించారు. ఆయనతో పాటు సురేష్ గోపి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖను ఆయన కేటాయించారు. భూపేంద్ర యాదవ్ కు సంబంధించి పర్యావరణ మంత్రిత్వ శాఖ, జేపీ నడ్డా గతంలో 2014 కేబినెట్ లో జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు మరొకసారి ఆయనకు ఆరోగ్య శాఖనే కేటాయించారు. ఇక క్రీడలు మరియు యువజన శాఖకు సంబంధించి చిరాగ్ పాస్వాన్ కు బాధ్యతలు అనేది కూడా అప్పచెప్పారు. సో సర్బానంద్ సోనోవాల్ కు పోర్ట్స్ అండ్ షిప్పింగ్ కు సంబంధించినటువంటి శాఖను కేటాయించారు. శాంతను ఠాకూర్ కి దానికి సంబంధించినటువంటి సహాయక శాఖ మంత్రిగా ఆయనను వారికి బాధ్యతలు అప్పగించారు. మిగతా పోర్ట్ఫోలియోస్ కు సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. దీంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం ఒకరి శాఖకు సంబంధించిన క్లారిటీ మాత్రమే వచ్చింది. పౌర విమానయాన శాఖకు సంబంధించి రామ్మోహన్ నాయుడు ఉంటారు. మిగతా 4 పోర్ట్ఫోలియోస్ కు సంబంధించి క్లారిటీ రావాలి. కిషన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 పోర్ట్ఫోలియోల్లో 2 పోర్ట్ఫోలియోస్ కూడా వేరే వారికి కేటాయించారు. కాబట్టి కిషన్ రెడ్డికి వేరే పోర్ట్ఫోలియోస్ దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక బండి సంజయ్ తో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే శ్రీనివాస్ వర్మలకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది. సౌజన్య.